ఏంటి తీసుకోండి. కింద సాసర కూడా వచ్చిందంటే ఏదో ఉంది. ఏమని అందరూ సోలార్ పెట్టించుకుంటున్నారు కదండి, మనం కూడా పెట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఏంటి సోలార్ బొక్క? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటే మా ఫ్రెండ్ చైతన్య చెప్పాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు కదా అపార్ట్మెంట్ లో, అవును. మన దగ్గర నుంచి ₹2 కొనుక్కుని మళ్ళీ ₹8 మనకే అమ్ముతుంది గ్రిడ్. అలాగా క్లియర్ గా సోలార్ వేస్ట్ క్లియర్ గా చెప్పాడు. నాకు పడలేదు, నీకు కూడా పడదు. ఫ్రెండ్ వెంకటరమణ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి పెట్టించుకుని అడిగారా ఆయన్ని? మాస్టరా? మాస్టర్ అడిగారా? అడగలేదు. అయితే మరి మీలాంటోడే వెనకడికి చెరువు మీద వెళ్ళి కడుక్కోవడం మానేశాడంట. అలా ఉంది మీరు చెప్పేది. మాట నిజమేంటే ఆలోచించాలి అయితే దీని గురించి. సోలార్ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. నేను బాగా అబ్జర్వ్ చేసింది, నాకు చాలామంది మెసేజ్లు చేసింది, ఫోన్లు చేసింది ఈ ఒక్క సబ్జెక్ట్ మీదే. చాలా డిఫరెంట్గా ఆలోచించడం మొదలుపెట్టాం. అంటే సెంట్రల్ గవర్నమెంటే టేక్ ఓవర్ తీసుకుని అటు మోదీ గారు చెప్పడం వల్ల, ఇటు నారా చంద్రబాబు నాయుడు చెప్పడం వల్ల గవర్నమెంట్లు చేస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్కి లాభం, జనాల్ని ముంచేయడం అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు తప్పితే మినిమం కామన్ సెన్స్తో కూడా చాలామంది ఆలోచించట్లేదు. గ్రిడ్ మనకి ₹2.9 ఇస్తుంది, మన దగ్గర నుంచి ₹8, ₹10, ₹15 ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు వేసేస్తుంది. ఇది చాలా అన్యాయం అన్నట్టుగానే ఆలోచిస్తున్నాం. కానీ ఒక్కసారి మనం కామన్ సెన్స్తో మామూలుగా కనుక ఆలోచిస్తే, నేను లాస్ట్ ఇయర్ తీలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్తో వెకేషన్ కోసం నేను సరదాగా టూర్ కోసం వెళ్ళాను. 3 days అక్కడ నేను స్పెండ్ చేశాను. అంటే జల విద్యుత్ ఎలా తయారవుతుంది, ఎలా పంపిణీ అవుతుంది, అక్కడ తయారీ దగ్గర చూస్తే అంటే పెద్ద టర్బైన్లతోటి చాలా భారీ స్థాయిలో రష్యన్ టెక్నాలజీ తోటి ఎన్నో కోట్ల ఖర్చు పెట్టి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అంటే జల విద్యుత్తు అక్కడ తయారైన కరెంటు ఇక్కడ ట్రాన్స్కోకి పంపితే ఎంతో తెలుసా ఫ్రెండ్స్? ₹2, ₹3, ₹4 ప్రొడక్షన్ దగ్గర నుంచి ఇక్కడ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి వాచ్ చేసేది. అంత మెగా పవర్ ప్రొడక్షన్ దగ్గర నుంచి అంత పెట్టి వీళ్ళు కొంటున్నారు. అలాంటిది మన ఇంటి పైన మనం పెట్టుకునే దాన్ని మనకి ₹2.9 అదే ఛార్జ్ చేస్తున్నారంటే ఇక్కడ మనం ఎక్కడ లాస్ అవుతున్నాం అసలు మీరు అలా ఊహించండి. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ ప్రైస్కి వెళ్ళేకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది. కామన్గా బిజినెస్ అందరికీ తెలుసు కదా, చాలామంది అంటుంటారు ఒక థమ్స్అప్, ఒక కోకోకోలా, ఒక కూల్ డ్రింక్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 75 80 ఉంటుంది. కానీ ఇది మన దగ్గరికి వచ్చేసరికి ₹10 అవుతుంది. అలాగే ఒక వస్తువుని తయారీ దగ్గర నుంచి వినియోగదారుడికి వెళ్ళేసరికి ఎంత ప్రైస్ ఉంటుంది, దీనికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో కరెంటుని మనం తయారు చేసాం, డైరెక్ట్గా మనం సప్లై చేయగలమా? లేదుగా, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దీని వెనకాల. ఇంటి దగ్గర నుంచి కూడా మనం ఇంట్లోకి కరెంట్ సఫిషియెంట్గా తీసుకుంటున్నామంటే దాని వెనకాల ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు, ఎంతోమంది ఎంప్లాయీస్, ఎన్నో కరెంట్ పోల్స్, ఎన్నో కరెంట్ వైర్లు, ఒక వ్యవస్థ దీంట్లో నడుస్తుంది. అందువలన ఆ ప్రైస్ మార్జిన్ డిఫరెన్స్ ఉంది తప్పితే మనకి ఇక్కడ అన్యాయం జరగట్లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చూడండి, రైతులకి గిట్టుబాటు ధర అంటారు. 100 ఎకరాలు పండించిన రైతు గిట్టుబాటు ధర కోసం ఆడడంలో అర్థం ఉంది. మన మెగావాట్స్ ప్రాజెక్టుకి వాళ్ళు సప్లై చేయడానికే వాళ్ళకి పడే కాస్ట్ ₹2 చిల్లరే. అలాంటిది మన ఇంటి పైన లింగులు ఇటుకొనికి 3 కిలోవాట్ 5 కిలోవాట్ పెట్టేసుకుని మనం ఇచ్చే కరెంటుని ₹9 ₹10 కొనాలంటే అసలు జరిగే పని అది. అసలు ఎక్కడన్నా జరుగుద్ది అది? అసలు ఒక వ్యవస్థను మనం ఎలా మారుస్తాం? ఒక వ్యవస్థలో లోపాలు చూసే కన్నా వ్యవస్థలో ఉండి మనం దాన్ని ఎలా వాడుకోవాలని ఆలోచించడం తెలివైన పని ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రిడ్ మీద అలిగో, కరెంట్ డిపార్ట్మెంట్ మీద అలిగి మన సోలార్ పెట్టుకోపోవడం వల్ల గ్రిడ్కి, గవర్నమెంట్కి ఏమీ నష్టమేమీ లేదు, మనకే లాసు. ఎందుకంటే మన ఎండ, మన స్లాబు, మన కరెంటు మనం తయారు చేసుకోవడం అనేస్తున్నట్టు అవుద్ది. ఒక రైతు బాధపడ్డాడు, గిట్టుబాటు ధర లేదు అంటే ఎన్నో క్వింటాళ్ళు పండిస్తాడు కాబట్టి అలా ఫీల్ అవ్వచ్చు. మన ఇంట్లో పెరట్లో కాసే పంటలకి మనం తినగా మిగిలితే గొప్ప కోసం పక్కన వాళ్ళకి పెంచుతాం తప్ప దానికోసం గిట్టుబాటు ధర కావాలని ఏడవం కదా మనం. ఒకసారి ఆలోచించండి ఈ యాంగిల్లో కూడా. నేను సొంతగా వాడుకుని నేను లాభం పొందిన తర్వాతే నేను సోలార్లో వెండర్ తీసుకోవడం జరిగింది. నేను క్లియర్గా పిన్ టు పిన్ నేను తెలియజేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా మీకు సోలార్కి సంబంధించిన డౌట్స్ కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. మన మిర్రర్ సోలార్ విజన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. నేను నా వరకు తెలిసిన దాంట్లో తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చాలా విషయాలు నాకు తెలియదు, నేను కూడా మీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను కూడా. ఓకే ఫ్రెండ్స్.